వైట్ బ్లడ్ సెల్స్ లో మనం నార్మల్ గా తెల్ల కణాలను పిలుస్తాము. తెల్ల కణాల్లో అనేక రకమైన కణాలు ఉంటాయి. మళ్ళీ న్యూట్రోఫిల్స్ అని ఉంటాయి, లింఫోసైట్స్ అని ఉంటాయి, ఈసినోఫిల్స్ అని ఉంటాయి. ఒక్కొక్క కణానికి ఒక్కొక్క పనితీరు ఉంటుంది సాధారణంగా. సో ఒక్కొక్క కణం కూడా ఒక్కొక్క నిష్పత్తిలో ఉండడం మనం చూస్తుంటాం. సాధారణంగా న్యూట్రోఫిల్స్ ఒక 60%, 70% వరకు, లింఫోసైట్స్ ఒక 30 నుంచి 40% వరకు, మిగిలిన కణాలు ఈసినోఫిల్స్ అనేవి ఒక 6% లోపల, ఇంకా అరుదుగా బేసోఫిల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ 0% లేదంటే 1% కంటే లోపల ఉన్నాయని మనం చూస్తుంటాం. కొన్నిసార్లు మోనోసైట్స్ అనే సెల్స్ కూడా చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే ఈ తెల్ల రక్త కణాలు నార్మల్గా ఉన్నాయా లేదా అనే విషయాన్ని చూస్తాయి. సో కొన్ని రకాల జబ్బుల్లో కొన్ని కణాలే పెరుగుతాయి, కొన్ని జబ్బుల్లో న్యూట్రోఫిల్సే పెరగడం చూస్తుంటాం. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లో ఈ లింఫోసైట్స్ అనే కణాలు కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ లో పెరగడం మనం చూస్తుంటాం. ఈసినోఫిల్స్ అనేవి కొన్ని రకాల అలర్జిక్ కండిషన్స్ లో పెరగడాన్ని మనం చూస్తుంటాం. సో మూడవది ప్లేట్లెట్ కౌంట్. సో ప్లేట్లెట్ కౌంట్ సాధారణంగా మనకి కౌంట్ ఉండడం జరుగుతుంది. కింద ఎంపీవి అంటే ఆ ప్లేట్లెట్ యొక్క పరిణామం ఎంత ఉందని చెప్పే ఒక మెజర్మెంట్ ఉంటుంది. వీటిని బట్టి పెద్దగుండే జబ్బులు కొన్ని ఉంటాయి. సో వాటి యొక్క గురించిన ఇన్ఫర్మేషన్ మనకి లభిస్తుంది.